బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఇవాల్టి నుంచి ఎన్టీఆర్ హెల్త్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం దాదాపు 2700 కోట్ల బకాయిలు ఉంది. దీంతో ఈ బకాయిలు విడుదల చేయాలని కొంతకాలంగా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సమయం కోరుతూ ప్రభుత్వం ఇంతవరకు వచ్చింది. కానీ 2 రోజులుగా ప్రైవేట్ డాక్టర్స్ ఆందోళన ఉధృతం చేశారు. ప్రజా ప్రతినిధులను సైతం కలిశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిపేయాలని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిర్ణయించింది. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అంశంపై స్పందించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు ఆపొద్దని కోరుతున్నట్టు తెలిపారు ఆయన. గత ప్రభుత్వం 2500 కోట్ల మేర బకాయిలు పెట్టిందని తాము వచ్చాక విడతల వారీగా చెల్లిస్తున్నామన్నారు. ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా ఉందన్న విషయం తమకు తెలుసన్నారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు కలిసి చర్చిస్తా అని తెలిపారు మంత్రి సత్యకుమార్. వాళ్ళని అప్పీల్ కూడా చేస్తున్నా. ఆశా మేము వచ్చే నాటికి దాదాపు 2500 కోట్లు బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయింది. ఆ బకాయిలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 3800 కోట్లు నెట్వర్క్ హాస్పిటళ్లకు చెల్లించడం జరిగింది. ఇప్పుడు 670 కోట్ల దాకా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా దగ్గర 2000 కోట్లు స్క్రూటీన్లలో ఉన్నాయి. అయితే ఆశా వర్కర్తో నిరంతరం సంప్రదిస్తున్నాం, చెప్పాం. వాళ్ళు కూడా పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉంటున్న ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు. వారి పట్ల పేదలకు నిరంతరాయంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ బిల్లులు చెల్లించకుండా ఆసుపత్రులు నడపడం అసాధ్యమన్న విషయం మన అందరికీ తెలుసు. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. ఇటీవల 250 కోట్లు విడుదల చేయించాం. ఇవాళ కూడా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏదో దానికి పరిష్కారం చూసి మరింత బిల్లులు చెల్లించే దిశగా ప్రయత్నం చేస్తాం. నేను ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ కూడా ఆశాకు కూడా నేను చేస్తున్న ఈ విన్నపం ఏంటంటే, ప్రజల ఆరోగ్యం మన అందరికీ ముఖ్యం. ఒక సమున్నత లక్ష్యంలో ఒక పవిత్ర భావంతో మీరందరూ ఆసుపత్రులు నిర్మించారు. అనేక కష్టాలను ఒత్తిళ్లను తట్టుకుంటూ సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందుతూ ఉంది. అయితే గత ప్రభుత్వం పూర్తిగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి పెట్టిపోయిన బకాయిల కారణంగా ఈ ఇబ్బంది పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ బకాయిల్ని చెల్లించడానికి వాళ్ళు మాట్లాడి సామరస్యంగా పరిష్కరిస్తాం. సేవలు ఆపొద్దని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు ఈ ద్వారా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యయుతంగా చెప్పాల్సిన బాధ్యత వారిది ఉంది. వాటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని, అందుకే వైద్య సేవలు నిలిపేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్వీఎల్ నారాయణరావు తెలిపారు. దీంతో రోగులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ 25న సమావేశమైన ఆశా రాష్ట్ర కార్యవర్గం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించింది. దీని అనుగుణంగానే ఇవాల్టి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపేయాలని నెట్వర్క్ హాస్పిటల్స్ నిర్ణయించాయి. ఆశా కార్యవర్గం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వ పెద్దలకు ట్రస్ట్ ఉన్నతాధికారులకు వైద్య శాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇంతవరకు పూర్తి స్థాయి పరిష్కారం కనిపించలేదు. ఆశా ప్రతినిధులు గత వారం రోజులుగా జిల్లాల కలెక్టర్స్, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను కలిసి తమ ఆవేదన విన్నవిస్తూనే ఉన్నారు. హాస్పిటల్ ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న బకాయిలు విడతల వారీగా కాకుండా సాధ్యమైనంత త్వరగా పెద్ద మొత్తంలో విడుదల చేయాలని హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో ఇవాళ నుంచి ఎన్టీఆర్ హెల్త్ సేవలు నిలిచిపోనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, ఇవాళ నుంచి కూడా అన్ని వైద్య సేవలు నిలిపివేయబోతున్నారు ఎన్టీఆర్ హెల్త్ సేవలకు సంబంధించి. మరి పేద ప్రజలంతా కూడా చాలా మంది ఈ సేవలే ఉపయోగించుకుంటారు. మరి నిలిపివేయడంతో చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం కూడా సత్వరమే బకాయిలు చెల్లించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆ డీటెయిల్స్ ఏంటి? నెట్వర్క్ హాస్పిటల్స్లో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఒక లేఖ విడుదల చేసింది. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 2700 కోట్ల రూపాయలను విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి అన్ని సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే అటు గత ఏడాది కాలంగా అటు ప్రభుత్వ పెద్దలను దాంతోపాటు అధికారులను కలిసాము, కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రయోజనం లేదు, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనిపై మంత్రి సత్యకుమార్ కూడా స్పందించడం జరిగింది. సేవలు ఎక్కడ ఆపద్దు, సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వం నిర్వాహకం వల్లనే దాదాపు ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా మంత్రి సత్యకుమార్ చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వం 2500 కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టింది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చాము. ఇప్పటికే 3000 కోట్లకు పైగా అటు
హాస్పిటల్స్ నిర్వాహకులకు సంబంధించి చెల్లించడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి మరొక 600 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఏదైతే 2500 కోట్లకు సంబంధించి కూడా అందులో భాగంగా 250 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మిగిలినటువంటి పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపై ముఖ్యమంత్రితో కూడా మాట్లాడుతున్నట్టు కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మరొకసారి సీఎంను కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. క్యాబినెట్లో కూడా దీనిపైన చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అటు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కూడా ఒకటే చెప్తుంది, గత ఏడాది కాలంగా అనేక పర్యాయాలు తిరగడం జరిగింది, కానీ ఎక్కడా కూడా పట్టించుకున్న దాఖలా లేదు. కలెక్టర్లను కలిసాము, మంత్రులను కలిసాము, ప్రభుత్వ పెద్దలకు కూడా వినియోగించుకున్నాం, కానీ తమ పరిస్థితిని ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి, హాస్పిటల్ నిర్వహణ భారంగా ఉందంటూ కూడా ఏదైతే ప్రభుత్వానికి కూడా ఒక విన్నపం అయితే చేసింది. ప్రస్తుతం సమ్మెలోకి వెళుతున్న నేపథ్యంలో పేద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే కొన్ని రకాల డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ప్రధానంగా ఏదైతే హాస్పిటల్కి సంబంధించి సీఈఓ ఆమోదించినటువంటి 550 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాలి. దాంతోపాటు ఈ నెల నుంచి నెలకు ప్రతి నెల, ఎందుకంటే నిర్వహణ భారంగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో ప్రతి నెల కూడా దాదాపు 800 కోట్ల రూపాయలు బిల్లులను చెల్లింపు సంబంధించి దాన్ని రెగ్యులర్ చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించేలోగా మిగిలిన బిల్లుల చెల్లింపుకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ వైద్య సేవల ప్యాకేజీల రేట్ల ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచాలంటూ కోరుతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదైతే రేట్లు పెరుగుతున్నా కూడా ఒకటే రేటు తారీఫ్ ప్రకారం ఇస్తున్నారు. దాంతో హాస్పిటల్ నిర్వహణ భారంగా ఉంది. తద్వారా కూడా ఎప్పటికప్పుడు రేట్ల స్థిరీకరణ సంబంధించి దాని పరంగా కూడా పెంచాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ ప్యాకేజీల రేటు 30 నుంచి 40% తక్కువగా ఉన్నందున పెంచాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. గ్రీవెన్స్ కమిటీల సమావేశాలు రెగ్యులర్గా జరపాలి. దాంతోపాటు సీఈఓలను ఎక్కువగా మార్చేయడం సమాచార లోపానికి, విధానాల అమలు లోపానికి కూడా కారణం అవుతుందంటూ కూడా చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఏదైతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు నిర్ణయాలు తీసుకోవడంలో స్పెషాలిటీ ఆసుపత్రులను భాగం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్తో చర్చిన తర్వాతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలుపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 2700 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు ప్రభుత్వం కూడా ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం పెండింగ్లో బకాయిలు పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఏదైతే గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి మనీని ఇప్పటికే 3000 కోట్ల పైగా చెల్లించేసామో, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన చెల్లిస్తాం. ఆల్రెడీ 600 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. మిగిలిన వాటిని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము. ఏదైతే సమ్మెను మాత్రం ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే పేద ప్రజలు అత్యధికంగా అటు స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించి మొత్తం కూడా ఏదైతే చికిత్స పొందుతారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలుగు చేసే విధంగా వ్యవహరించద్దంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతాము, మనీ రిలీజ్ చేసే విధంగా. దాంతోపాటు మిగిలిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా సానుకూలంగా ఒక నిర్ణయం వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి అంటూ కోరుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏదైతే స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కూడా ఒకటే చెప్తుంది, గత ఏడాది నుంచి కూడా తిరిగి వేజారిపోయాము, అనేక సార్లు మెమరాండాలు ఇచ్చాము, అనేక సార్లు కలిసాము, చర్చలు జరిపాము, కానీ ఇప్పటి వరకు కూడా తమ డిమాండ్లతో పాటు ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి కూడా సరైనటువంటి రిలీజ్ కాలేదు. దీంతో హాస్పిటల్ నిర్వహణ భారంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము సమ్మెలోకి వెళ్తాము, మీరు డబ్బులు విడుదల చేసిన తర్వాత మాత్రమే మేము సమ్మె పైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మరొకసారి అటు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్తో చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి దీనిపైన ఎటువంటి నిర్ణయం వస్తుందో. నరసింహ, మనం గమనించినట్లయితే 2000 కోట్లకు సంబంధించి 50,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అది గత ప్రభుత్వం చేసిన అప్పునే మేము తీరుస్తూ వస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్య సేవలు నిలిపివేయొద్దు అంటూ కూడా సత్యకుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే నిన్న లేఖ విడుదల చేసిన నేపథ్యంలో గత నెల 25వ తేదీన ఒక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ కూడా విధించడం జరిగింది. తమకు రావాల్సినటువంటి 2700 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి కూడా డిమాండ్ చేసినటువంటి నేటి నుంచి చెప్పినటువంటి కలుస్తున్నారు, జిల్లా కలెక్టర్లను కలుస్తున్నారు, అధికారులను కూడా కలుస్తున్నారు, కానీ ఎక్కడ కూడా తమ సమస్యకు పరిష్కారం రాని నేపథ్యంలోనే నేటి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే దీనిపై సత్యకుమార్ కూడా మాట్లాడుతూ కూడా గత ప్రభుత్వం నిర్వాహకం వల్లే ప్రస్తుతం పెండింగ్లో ఉంది, ప్రస్తుతం ఆర్థికంగా కొంత ఇబ్బందులు లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఏదైతే అయినప్పటికీ కూడా ఇప్పటికే 3000 కోట్ల పైగా చెల్లించాము, కొద్ది రోజుల క్రితమే 250 కోట్ల రూపాయలు కూడా చెల్లించాము, మరొక 600 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సేవలు ఎక్కడో కూడా ఆపొద్దు, పేద ప్రజలు
విడుదలకు ఇబ్బంది కలిగించొద్దంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మిగిలినటువంటి 2000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా త్వరలోనే విడుదల చేస్తాము. కొద్ది రోజులు సమయం తర్వాత కొంత ఏదైతే లోటుపాట్లు ఆర్థికంగా కొంత స్థిరీకరణ వచ్చిన తర్వాత మొత్తం చెల్లిస్తామంటూ కూడా కొంత సంయమనం పాటించాలి, ఎవరు కూడా సమ్మెలోకి వెళ్ళొద్దంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రతి నెల ఏదైతే 800 కోట్ల రూపాయల అదనంగా భారం పడుతుంది కాబట్టి హాస్పిటల్ నిర్వహించలేము కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా తమ పట్ల కొంత సానుకూలంగా అర్థం చేసుకోవాలంటే కూడా అటు స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఏదైతే మంత్రి చెప్పిన నేపథ్యంలో కూడా సానుకూలంగా పరిష్కరిస్తామో అటు ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడి చెప్తామన్నప్పటికీ కూడా అసోసియేషన్ అయితే ఒకటే చెప్తుంది, ఏదైతే బకాయిలు చెల్లించే వరకు దాంతోపాటు డిమాండ్లు ఏవైతే వాటిని పరిష్కరించేంత వరకు కూడా సమ్మెనైతే విరమించే ప్రసక్తే లేదంటే అయితే చెప్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. మొత్తంగా ఏపీలో నేటి నుంచి